నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అన్ని శాఖలను అప్పుల్లో ముంచారు, గత ప్రభుత్వంపై బట్టి ఫైర్. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు, 6 గ్యారంటీల అమలు అసాధ్యమన్న తలసాని. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వైసీపీ మాటలు కోటలు దాటుతున్నాయన్న చంద్రబాబు. పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాస అభివృద్ధి పనులపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదం. అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతాం, రామాలయం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్న ప్రధాని. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే నిర్వహిస్తానని చెప్పారు. ఎప్పుడు ప్రజలతోనే ఉంటానని, ప్రస్తుతం తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉంటున్నానని తెలిపారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తాననే ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లను అందిస్తారు. విశాల్, చెప్పండి. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తన ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తనదైన శైలితో ఇన్ని రోజుల సంధి కూడా గవర్నర్ గా తను కొనసాగారు. ఇక గత కొన్ని రోజుల నుంచి తెలంగాణకి కొత్త గవర్నర్ రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న గవర్నర్ తమిళనాడులో బీజేపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోతున్నారన్న వార్తలు అటు సోషల్ మీడియాలో వచ్చాయి. అదేవిధంగా కొన్ని మీడియా ఛానళ్లు కూడా తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో పాల్గొంటారు, అందుకనే ఈ మధ్యన అక్కడికి వెళ్ళి పర్యటించారని కూడా కొన్ని మీడియా ఛానల్లో కూడా వచ్చాయి. సో దీన్ని ఖండిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని, పార్టీ అధిష్టానం ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానని, ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యం అంటూ కూడా గవర్నర్ తమిళిసై మీడియాకి తెలిపారు. మధ్యాహ్నం అయోధ్య రామ మందిరం సంబంధించి ఆ తలుపుల తయారీ కాంట్రాక్ట్ ని దక్కించుకున్న అనురాధ టింబర్స్ డిపో సెంటర్ ని అక్కడికి వెళ్ళి కలుద్దామని ఈ రోజు గవర్నర్ తమిళిసై బోయినపల్లిలో ఉన్న అనురాధ టింబర్స్ డిపోకి వెళ్లారు. అక్కడ డైరెక్టర్ శరత్ బాబు తోటి అక్కడ చేస్తున్న వివిధ తలుపుల తయారీని అక్కడ పరిశీలించారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ అలాంటి మాటల్లో ఎక్కడ కూడా వాస్తవం లేదని, తాను అధిష్టానం ఏం చెప్తే దాన్ని కట్టుబడి ఉంటానని, ప్రజల్లో తాను ఎప్పుడు ఉండాలనుకుంటున్నానని కూడా అన్నారు. ఇక గతంలో తమిళనాడు బీజేపీ సంబంధించి క్రియాశీలకంగా తను ఒక అధ్యక్షురాలు కూడా చేసిన ఒక చరిత్ర కూడా తమిళిసైకి ఉంది. అదే విధంగా లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గవర్నర్ తమిళిసై పోటీ చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఎటువంటి వాస్తవం లేదని, ఫైనల్ గా అధిష్టానం ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానని, ఎప్పుడు అటు బీజేపీ పార్టీకి విధేయతతో పనిచేస్తాను, అదేవిధంగా ప్రజల మధ్యలో ఉండడమే కోరుకుంటానని కూడా గవర్నర్ తమిళిసై తెలిపారు. దీంతో గవర్నర్ మారబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న గవర్నర్ తమిళిసై అటు బీజేపీ నుంచి తమిళనాడులో రాజకీయాల క్రియాశీలకంగా ఉంటారన్న వార్త వాళ్ళకి ఇటకేలకు ఒక చెక్ పట్టినట్టుగా కూడా మనకు భావించవచ్చు. సోని, ప్రస్తుతానికైతే తెలంగాణ గవర్నర్ తమిళిసై కొనసాగబోతున్నారు. ఇక బీజేపీ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఇప్పట్లో ఎలాంటి క్లారిటీ అధిష్టానం నుంచి రాలేదు కాబట్టి తాను ఇక్కడనే ఉంటానని కూడా మనకి గవర్నర్ తమిళిసై మాటల ద్వారా అర్థమవుతుంది. సోని, రైట్, థ్యాంక్ యూ విశాల్.
పార్వతీపురం మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. అభివృద్ధి పనులపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులపై వైసీపీ కౌన్సిలర్లు అధికారుల నుంచి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అని చెప్పి 63 కోట్లు వచ్చిందని చెప్పి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేశారండి. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఏమనంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అందుకని చెప్పి ఆగింది, దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈరోజు బయట చూడండి కార్మికులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చారు. వాళ్ళకి సమాన వేతనం కావాలని చెప్పారు. వాళ్ళకి ఏవో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్ని అమలు పరిస్తే కార్మికులు చక్కగా ఈ రోజు పార్వతీపురం పట్టణం బాగు చేయాలన్నా బాగుండాలన్నా పరిశుభ్రంగా ఉండాలి. ఆ కార్మికులు ఉండాలి, వాళ్ళ పరిస్థితి కూడా పట్టించుకోరు. ఈ రోజు మేమైతే చూస్తాం ప్రతి వాళ్ళ కూడా నుంచి 60 లక్షలు. కానీ అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఏమంటే వాళ్ళు కొంత అనాసక్తి చూపిస్తున్నారు కాబట్టి చేయలేకపోతున్నాం. దయచేసి యాజ్ ఎ కౌన్సిలర్గా మీరు బాధ్యత పడితే అక్కడ శాంక్షన్ ఆల్రెడీ ఇచ్చాము. నా సబ్మిషన్ చూపించారు ఆల్రెడీ వర్క్ చేయడానికి కూడా ఆ కాలనీలోకి వెళ్ళారు. పెద్దలందరినీ కూర్చోబెట్టారు, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకవేళ మీరు ఓకే అంటే మీరు నిలబెడతామంటే దగ్గర నుంచి బాధ్యత తీసుకుంటాం. కానీ అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలుపుతామని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ను మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2 అమృత్ భారత్ రైలు, 6 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్య అభివృద్ధి సాధ్యమైందన్నారు ప్రధాని. రామాలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. శ్రీరాముడికి అద్భుత ఆలయాన్ని నిర్మించామన్న మోదీ జనవరి 22న ప్రతి ఇంట్లో సంబరం జరుపుకోవాలన్నారు. పురాతన వారసత్వానికి ఆధునికతను జోడించాలన్నారు ప్రధాని. ముందు అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం జరిగే ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. अधरों की प्यास बुझाई है मैंने। వైసీపీ నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కుప్పంలో 3వ రోజు పర్యటించిన చంద్రబాబు ఐటీలో కురబ కులస్తులు కూడా చాలా మంది స్థిరపడ్డారని చెప్పారు. కురబ కులస్తులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తమదే అని హామీ ఇచ్చారు. నాగరికతను గుర్తు పెట్టుకుని భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని తెలిపారు. గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు బీమా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లు అయిపోతా ఉంది. సినిమా కూడా అయిపోయింది. రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు. ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉండే కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ, మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లు అయిపోతా ఉంది. సినిమా కూడా అయిపోయింది. రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు. ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి 59,000 కోట్ల బకాయిలున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును సందర్శించిన భట్టి స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. తమతోనే కరెంట్ అని చెప్పిన గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని భట్టి మండిపడ్డారు. సింగరేణికి 19,000 కోట్లు బకాయి పడ్డారని తెలిపారు. అన్ని శాఖల్లో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆందోళనకర పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే వాస్తవ విషయాలు అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో తాము చెప్పడానికి ప్రయత్నం చేశామని తెలిపారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి పవర్ పర్చేజ్ చేయటం కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు ఒకసారి ఆలోచన. ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. 9.5 ఏళ్లు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది. అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టేసి. మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు. ప్రజాపాలనా దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీటి కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులను మరోసారి స్పష్టంగా సూచించారు. ఇది ఫాస్ట్ వెళ్ళిపోతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు అసాధ్యమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని వాటిని అమలు చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయాలని చూస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఎమ్మెల్యే తలసాని అన్నారు. దీంట్లో ఏమున్నాయి? 2500 ఒకటి ఇవ్వాలి, అది ప్రతి మహిళకి ఇవ్వాలి. 2000 పెన్షన్ 4000 ఇవ్వాలి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ 500కి ఇవ్వాలి. నీకు ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఒకవేళ మనీలే మనం కట్టుకుంటే అది ఇవ్వాలి. ఇవే కాకుండా వీళ్ళు అభయహస్తం అని పెట్టారు. దీంట్లో ఏంటంటే సరే రైతు భరోసా మనకు లేదు, మహాలక్ష్మిలా నేను చెప్పిన 2500 కానీ 500 బస్ ఫ్రీ అనేది ఒకటి జరుగుతుంది. ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు 200 వరకు. అయితే దీన్ని ఏంటంటే మీటర్ రీడింగ్ అది కూడా మనోళ్ళకి అందరికీ చెప్పి మన మీటర్ రీడింగ్ ఎంత ఉంది, ఎంతవరకు ఇది వస్తుంది అనేటువంటి అసలు ఈ దేశం కాదు ఎవరికి సాధ్యమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డ గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన 5 గ్యారంటీల అమలు హామీలో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, చేయుత పథకాలను ప్రజల నుంచి అప్లికేషన్లను ప్రభుత్వం తీసుకోవడం స్టార్ట్ చేసింది. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మొదటి రోజు అభయహస్తం అప్లికేషన్ ఫామ్పై అప్లై కోసం ప్రజలు సెంటర్లకు భారీగా తరలివచ్చారు. సెంటర్ల దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కొరతల్లో నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లకు ప్రజలు పరుగులు పెట్టారు. తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఒక్క అప్లికేషన్ ఫామ్ లక్షల మంది ప్రజల్లో ఎన్నో ఆశలను రేపడంతో పాటు కొన్ని సందేహాలకు దారితీసింది. 5 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ ఫామ్ను తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రజలకు దాని మీద అవగాహన తీసుకురావడంలో కొంత విఫలమైంది. ముఖ్యంగా ఏ పథకానికి ఏం ఆధారం చూపాలన్న సందేహం ప్రజల్లో నెలకొంది. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అప్లై కోసం ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. చాలామంది అర్హులు అద్దె ఇళ్లలో ఉండడంతో కొన్ని చోట్ల ప్రత్యేక మీటర్లు లేక ఆ పథకం తమకి రాదేమోనని నిరాశ చెందుతున్నారు. ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, డబుల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క 2 కంపెనీల నుంచి గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మహాలక్ష్మి ద్వారా 500కే సిలిండర్ ఇస్తారా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అమలవుతున్న ఆసరా, దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు మళ్లీ కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవద్దని ప్రభుత్వం చెప్పింది. కానీ 70 లక్షల మందికి పైగా ఉన్న రైతు బంధు లబ్ధిదారులకు మాత్రం అప్లై చేసుకోవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. దీంతో దరఖాస్తు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు. వీడికి తోడు అసలు ప్రజలకు సరిపడా అప్లికేషన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో కొన్ని సెంటర్ల దగ్గర ప్రజల అసహనం వ్యక్తం చేశారు. అప్లికేషన్లు అయిపోతే నెట్ సెంటర్లో తీసుకోవాలని తమకు చెప్పొచ్చు కదా అని ప్రజలు అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం అప్లికేషన్ల కొరతపై ప్రభుత్వాన్ని విమర్శించారు. 24 లొకేషన్ ప్లాన్ చేశారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు, 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్యారంటీల కోసం 1 కోటి మందికి పైగా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇక డిసెంబర్ 28న ప్రారంభమైన అప్లికేషన్ల స్వీకరణ వచ్చే నెల 6 వరకు కొనసాగుతుంది. తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరో 7 రోజుల పాటు జరిగే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ప్రతిపక్ష పార్టీలు సూచిస్తున్నాయి. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన బూస్టప్తో పెరిగిన ఓటింగ్ శాతం, ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యతో కాషాయ దళం కొత్త ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో డబుల్ డిజిట్ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ నేతల డైరెక్షన్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి బీజేపీ ప్రజల్లోకి వెళ్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలుండగా అందులో 10 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కమలనాథులు టార్గెట్ పెట్టుకున్నారు. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు మరో 6 స్థానాలపై బీజేపీ కన్నేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపొందింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ 4 స్థానాలతో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూలు స్థానాలను కైవసం చేసుకోవడం కోసం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర జాతీయ బీజేపీ నేతలు ఫలితాలను విశ్లేషించారు. పార్లమెంటులో తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొంగరకలాన్లో రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఒకే స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఈ ఫలితాలతో పాటు ఓటింగ్ శాతాన్ని 7 నుంచి 14% వరకు పెంచుకుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని బీజేపీ ఆశాభావంతో ఉంది. జాతీయ స్థాయి ఎన్నికలు కావడం వల్ల ప్రజలు బీజేపీకి మొగ్గు చూపుతారని, మోడీ ప్రభుత్వం కేంద్రంలో తిరిగి రావాలని ప్రజలు కోరుకోవడం వల్ల తమ సీట్ల సంఖ్య పెరుగుతాయని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ జాతీయ నేతలు కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సాధించారు. దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణ అత్యధిక పార్లమెంటు స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి కావలసిన వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో జరిగిన పదాధికారుల సమావేశంలో తెలంగాణ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. 10 సంవత్సరాల మోడీ పాలన, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణం, వివిధ వర్గాల కోసం ప్రధాని మోడీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా కింది స్థాయి కార్యకర్తలు పనిచేయాలి అన్న అంశాలపై జాతీయ నేతలు కొంగరకలాన్లో జరిగిన పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని కమలదళం భావిస్తోంది. ప్రధాని మోడీ సర్కారు పాలన తీరుతో పాటు ఇతర అంశాలను కూడా ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వాడుకోనున్నారు. ఈ ఎన్నికల్లో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని కూడా తమ ప్రచార అస్త్రంగా కాషాయ దళం ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. జనవరి 22 తేదీన రామ మందిరం ప్రారంభోత్సవానికి శ్రీరాముని దర్శనం కోసం బీజేపీ నాయకులు ఇతరుల కోసం తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన విధంగా మిశ్రమ ఫలితాలు వస్తాయా? అనుకున్న టార్గెట్ను కమలనాథులు సాధించి తీరుతారా? వేచి చూడాలి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశమైన ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నల్లి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశమైన ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆపదలో ఉన్న వారికి ఆపణ హస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మరోసారి తన హోదా అధికారం కన్నా మానవత్వమే మిన్నా అని నిరూపించారు సీఎం. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్ద అంబులెన్స్ అటుగా వచ్చింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్కు దారి ఇవ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారిచ్చింది. అటుగా వెళ్తున్న కొందరు ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఇప్పుడు అంబులెన్స్కు దారిచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మరోసారి తన హోదా అధికారం కన్నా మానవత్వం మిన్నా అని నిరూపించారు సీఎం. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్ద అంబులెన్స్ అటుగా వచ్చింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్కు దారి ఇవ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారిచ్చింది. అటుగా వెళ్తున్న కొందరు ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో తన కోసం ట్రాఫిక్ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఇప్పుడు అంబులెన్స్కు దారిచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపదలో ఉన్న వారికి ఆపణ హస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మరోసారి తన హోదా అధికారం కన్నా మానవత్వం మిన్నా అని నిరూపించారు సీఎం. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్ద అంబులెన్స్ అటుగా వచ్చింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్కు దారి ఇవ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారిచ్చింది.
అటుగా వెళ్తున్న కొందరి ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఇప్పుడు అంబులెన్స్కు దారిచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? వైసీపీలో నెలకొంటున్న గందరగోళానికి సీఎం జగనే కారణమా? అభ్యర్థుల మార్పులంటూ తనకు తానే పార్టీలో వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారా? అంతా సజావుగా సాగిపోతున్న వైసీపీలో కుదుపులకు సీఎం జగన్ నిర్ణయాలే కారణమా? ఎన్నికల ముందు సీఎం జగన్ రగిల్చిన అసమ్మతి సేగ ఆయనకే తాకనుందా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. వైసీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఓ లుక్ వేద్దాం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టాయి. టీడీపీ, జనసేన కూటమి సీట్ల లెక్కలు, మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. అలాగే ప్రతి అధికార వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపిక చేస్తుంది. దీనికోసం సీఎం జగన్తో పాటు వైసీపీ ముఖ్య నేతలు సుదీర్ఘంగా కసరత్తు చేసేస్తున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ రెండో దఫా మార్పులు, చేర్పులతో అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకై సిద్ధమవుతోంది. కొద్ది రోజుల వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన అంతా సాఫీగా జరిగిపోతుందని భావించారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులు, కొద్ది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటనలు వైసీపీలో దుమారాన్ని రేపాయి. టికెట్ రాని ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో మార్పులతో స్థానిక కేడర్ మండిపడుతోంది. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదని రోడ్డెక్కుతున్నారు నేతలు, కార్యకర్తలు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబుకి టికెట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. అటు అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి శంకర్ నారాయణను పెనుగొండ టికెట్ ఇవ్వాల్సిందే అంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పెనుగొండ సీటు మంత్రి ఉషశ్రీ చరణ్ కి ఇవ్వడంపై శంకర్ నారాయణ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తాము అంటూ ద్వితీయ శ్రేణి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకా కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లు ఇవ్వద్దు అంటూ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, మంత్రి అంబటికి వ్యతిరేకంగా నియోజకవర్గ నేతలు తాడేపల్లి బాట పట్టారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాలు డి అంటే డి అంటున్నాయి. మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధినేత జగన్ తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి సెగలు బయటకు రావడానికి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత నిర్ణయాలతో ఎన్నికల ముందు సీఎం జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అంటూ పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలతో మాట్లాడకపోవడం, తాను అనుకున్నదే జరగాలి అనే జగన్ తీరు ప్రస్తుత పరిస్థితికి కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా ప్రభుత్వ పనితీరు బాగాలేదని, తనంతట తానే సీఎం స్వయంగా సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అంటూ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని నిజం చేసేలా జగన్ వ్యవహార శైలి ఉంది అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్యే సీటు రాని నేతలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల మార్పులో భాగంగా కొత్తగా వచ్చే వారికి క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు. అసమ్మతిని చక్కదిద్దేందుకు జగన్ వెనక్కి తగ్గుతారా, వ్యూహాన్ని మార్చుకుంటారా అన్నది ప్రశ్న. ఈ పరిణామాలు జగన్కి ఎన్నికల్లో మేలు చేస్తాయో కీడు చేస్తాయో వేచి చూడాలి. మరి
రాష్ట్రంలో కొత్తగా కొలుదిరిన కాంగ్రెస్ సర్కార్ అధికారుల బదిలీలు నియామకాల ప్రక్రియ చేపడుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ను అపాయింట్మెంట్ చేసింది. తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డిని ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పడంతో ఆ ప్రభుత్వం నియమించిన బీఎస్ ప్రసాద్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఖాళీగా ఉన్న అడ్వకేట్ జనరల్ పోస్టులో సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపుతోంది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే మరో చిరుతను గుర్తించారు పోలీసులు. నడక మార్గంలో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరించడం ఆందోళన గురి చేస్తోంది. కెమెరా ట్రాప్స్లో చిరుత ఎలుగుబంటి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీలో కెమెరా ట్రాప్స్లో రికార్డ్ అయినట్లు గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. లైవ్ నడుస్తుంది సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఒక వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆశ్రమంలో 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో మరో 4కి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. లెక్కల్లో అధికారుల లెక్కలు వేరేయా అన్నట్టుగా ఉంది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారుల తీరు. చేతివాటం ప్రదర్శించి మృతి చెందిన పొల్కంపేటకు చెందిన తలారి కృష్ణయ్య రైతు ఖాతా నుంచి వెళ్లలో నగదు డ్రా చేసేసారు. లోన్ బకాయిలు లేనప్పటికీ తండ్రి ఖాతా నుండి డబ్బులు డ్రా అవుతున్న విషయాన్ని గుర్తించిన కుమారుడు బ్యాంక్ అధికారులను నిలదీశాడు. సరైన సమాధానం రాకపోగా సిబ్బంది నీళ్లు సమిరారు. దీంతో రైతులతో కలిసి బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగాడు కుమారుడు సాయిబాబా. పోలీసులు రంగప్రవేశం చేసి సాయిబాబా నుండి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. అటు కలెక్టర్, ఆర్జీఓలకు కూడా బ్యాంక్ సిబ్బంది చేతివాటంపై ఫిర్యాదు చేశారు సాయిబాబా. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ ఆర్యరాజ్ను వివరణ కోరగా నీళ్లు నమిరాడు. ఫోర్జరీ సంతకం ద్వారా డబ్బులు డ్రా చేయడాన్ని ప్రశ్నించగా సమాధానం దాటవేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో ముగ్గురు యువకులు అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బైక్పై గంజాయి సరఫరా చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ పటేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే 2.7 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాకు సహకరించిన అనిల్ కుమార్, ఖలీల్ అనే 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత వస్తువులను అక్రమంగా సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ హెచ్చరించారు. పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్ పేరుతో విద్యార్థులతో వెట్టి చాకరీ చేపిస్తున్న ఘటన మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పడాన్చెరు మండలం చిన్న కంజిల గ్రామంలోని గురుకుల పాఠశాలలో యాజమాన్యం విద్యార్థులతో వెట్టి చాకరీ చేపిస్తున్నారు. స్కూల్ టైం ముగిశాక విద్యార్థులతో వంటలు చేయించడం, పాత్రలు కరిగించడం లాంటి పనులు చేయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా విద్యార్థులకు ఇలాంటి పనులు చెప్పడం మామూలే అంటూ సర్ది చెప్తున్నారు.
ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కోరారు. వైన్ షాపులు, బార్లు నిర్ణీత సమయంలో మూసివేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు ఆదివారం 31వ తారీఖు డిసెంబర్ 31. సో మిడ్ నైట్ అంతా కూడా ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు, అలాగే 31st నైట్ పాటించాల్సిన సూచనలు, ఎక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకుంటారో అక్కడ కూడా పాటించాల్సిన సూచనలు అన్నీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పట్టణం ఎక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హోటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఇతరత్ర అరేంజ్మెంట్స్ చేసుకునే హోటల్ యాజమాన్యాలు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందస్తుగా పోలీసు పర్మిషన్స్ తీసుకోవాలి. వారికి కూడా అప్ టు 1 o'clock వరకే పర్మిషన్. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జి నరేందర్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు, సినీ సంగీత దర్శకులు మణిశర్మ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా టీడీపీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలుపుతామని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ను మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే అయోధ్య అభివృద్ధి సాధ్యమైందన్నారు ప్రధాని. రామాలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. శ్రీరాముడికి అద్భుత ఆలయాన్ని నిర్మించామన్న మోదీ జనవరి 22న ప్రతి ఇంట్లో సంబరం జరుపుకోవాలన్నారు. పురాతన వారసత్వానికి ఆధునికత జోడించాలన్నారు ప్రధాని. అంతకుముందు అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం జరిగే ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధాని ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.